హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. ఎప్పుడు సింపుల్గా అదే ఇదే ఏం తింటారండి, ఒక్కసారి ఇలా వెరైటీగా దహి క్యాప్సికమ్ చేసి చూద్దాం. నేనైతే చేసుకున్నాను, పర్ఫెక్ట్గా వచ్చింది. అందుకనే ఈ రెసిపీని ఇలా వీడియో చేసి మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఇది నార్త్ సైడ్ ఒక హోటల్లో తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది. నేను రెగ్యులర్గా సింపుల్గా చిన్న పీసెస్గా కట్ చేసి ఫ్రై చేసేదాన్ని, బట్ ఈసారి ఇలా ట్రై చేశాను. అల్టిమేట్గా వచ్చింది. సో లేట్ ఎందుకు, మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసేసుకుందాం. అది కాస్త వేడెక్కాక పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర వేసేసి అవి కాస్త చిటిపట్లాడిన తర్వాత గుర్తుంచుకోండి, ఇందులోకి ఏవైనా వెజిటేబుల్స్ వేస్తే అవి పొడుగ్గానే కట్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడైతేనే ఈ కర్రీ చూడ్డానికైనా తినడానికైనా ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది. ఓకేనా? సో నేనైతే ఇలా అన్ని పొడుగ్గా కట్ చేసుకున్నాను. నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసేసుకున్నాను. అది చిన్నగా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు అదే కడాయిలో వేసేసుకొని అది కాస్త ట్రాన్స్పరెంట్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత బాగా పండినటువంటి టొమాటోని అది కూడా ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకొని అది కూడా వేసేసేయండి. అది కూడా ఫ్రై చేసి ఇప్పుడు మనం తినగలిగినంత కరివేపాకు ఎంత వేస్తే అంత బాగుంటుంది. మళ్ళీ ఎక్కువ అంటే ఎక్కువగా వేసేయకండి, లిమిటెడ్గా వేసుకోండి కరివేపాకు. అది కూడా కాస్త వేగాక ఇప్పుడు పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసేసి కాస్త మిక్స్ ఇవ్వండి అన్నీ కలిసేలాగా. ఇప్పుడు అదంతా వేగిన తర్వాత ఇప్పుడు ఉప్పు, కారం, ధనియాల పొడి, అలాగే కొద్దిగా పసుపు ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేయండి. కుదిరితే కిచెన్ కింగ్ మసాలా కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత పైన కొద్దిగా ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకోండి. ఆ కొబ్బరి పొడిలో ఒక్కటి లవంగం వేసుకొని జస్ట్ గివ్ ఇట్ ఎ గుడ్ మిక్స్. అలా చేసిన పౌడర్ని మీరు ఇందులోకి యాడ్ చేసుకోండి. ఆ కొబ్బరి పొడి వేసి కలిపేసిన తర్వాత ఇలా మధ్యలో ఒక స్పేస్ని క్రియేట్ చేసుకోండి. అందులో ఇప్పుడు ఒక కప్పు నిండా బాగా చిలికిన పుల్లటి పెరుగును ఆ మధ్యలో ఉన్న గ్యాప్లో వేసేసుకొని అలా ఉండనివ్వండి. కాస్త ఫ్రై అవుతుంది. అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కర్రీని అంతా మిశ్రమాన్నంతా కలిపేసుకొని రుచికి సరిపడా, ఈ కూరకి సరిపడా ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అంతే అండి. ఒక 5 minutes అలా వదిలేస్తే దహి క్యాప్సికమ్ రెడీ అయిపోతుంది. సో మనకు ఎలా ఉన్న ప్రజెంటేషన్ అయితే చాలా బాగా ఉండాలి కాబట్టి నేనైతే ఇలా కొత్తిమీరతో అండ్ అలాగే తెల్ల నువ్వులతో గార్నిష్ చేస్తున్నాను. చూడ్డానికి బాగుంటుంది, మనకు రెస్టారెంట్ లుక్ కూడా వస్తుంది. సో ఇదండి ఫైనల్ అవుట్పుట్. చాలా బాగుంది కదా. మీరు కూడా ఒక్కసారి ఇలాంటి పద్ధతిలోనే ఇలాగే ట్రై చేసి చూడండి, అల్టిమేట్గా ఉంటుంది. సో వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే గన లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో మాట్లాడుకుందాం. ఓకేనా? అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరి అలాగే కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ హ్యాపీ వీకెండ్.